చెబుతున్నాను, క్రైస్తవులుగా అలాగు పలకవద్దు, అలా అనుకోవద్దు, అలా చెయ్యవద్దు, అలా ఉండవద్దు. ఎలా అన్నది ఈ వాక్యం ద్వారా మనం అందరం కూడా వినబోతున్నాము. దయచేసి మరి వాక్యం చెబుతున్నప్పుడు ఎవరు కూడా బాధపడకండి. ఎందుకంటే బాధపడితేనే బోధపడుతుంది, బాధపడితేనే బోధపడుతుంది. ఇక్కడే మీరు బాధపడ్డారు అనుకోండి, బాధపడే లోకాన్ని మీరు తప్పించుకుంటారు, బాధపడే లోకాన్ని మీరు తప్పించుకుంటారు. ఎందుకంటే మేలు చేయు స్నేహితుడు మాత్రమే గాయములు చేస్తాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు అని మనం చదువుకున్నాము. ఎందుకంటే మిమ్మల్ని నవ్వించి మీకు ఏదో ఒక హాఫ్ అన్ అవర్ ఏదో టైం పాస్ చేయగలం వాక్యం ద్వారా, కానీ అది కాదు. మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవాలి, మన జీవితాలను సరిచేసుకోవాలి. మన జీవితాలను సరిచేసుకునే క్రమంలో కొన్ని మాటలు మనకు బాధను కలిగిస్తాయి, కానీ నీ బావు కోసమే దేవుడు మాట్లాడతాడు అని మర్చిపోవద్దు. దయచేసి అందరు కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎప్పుడు వాక్యం వింటున్నా ఒకటి గుర్తుంచుకోవాలి, ఏంటి అన్నప్పుడు మనము మార్చుకోవలసింది మార్చుకోవాలి, మనము అలవాటు చేసుకోవలసింది అలవాటు చేసుకోవాలి. వాక్యం వింటున్నప్పుడు అదే మనం గ్రహించాలి. మనము ఏది మార్చుకోవాలో అది మార్చుకోవాలి, ఏది మనం అలవాటు చేసుకోవాలో అది మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మన ఆత్మీయ జీవితాలు బలంగా దృఢంగా ఉంటాయి. అంతేగాని నాకు బాధ వేసింది, నేను బాధపడ్డాను వాక్యం వింటున్నంటే అది నీ మేలు కొరకు. అది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన ఆపరేషన్ చేశాడు, నన్ను కోసాడు అంటే దానికి అర్థం లేదు. ఎందుకంటే నిన్ను బాగు చేయడానికి. కాబట్టి ఇది గ్రహించవలసిందిగా మనం చేస్తూ ఈరోజు ఒక అద్భుతమైన సందర్భాన్ని మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. మరి మనము అనుకున్న టైటిల్కి మూల వాక్యాలుగా 2 వాక్యాలు మనం చదువుకున్నాం. ఇంతకుముందు మనం చదువుకున్నాము అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనం చదువుకున్నాం. 3, 4, 5 వచనాలు మనం చదువుకున్నాము. అక్కడ ఏమనిందన్నప్పుడు, తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనవద్దు. ఇది దయచేసి అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. తర్వాత దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వారితోనూ చెప్పుతున్నాను. ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములు అన్నింటికి ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. ఇప్పుడు మన శరీరములో మనం ఆలోచన చేయగలిగితే మన శరీరములో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఇప్పుడు లంగ్స్ ఉన్నాయి, ఊపిరితిత్తులు, వాటి పని వాటిది. కిడ్నీస్ ఉన్నాయి, వాటి పని వాటిది. గుండె దాని పని దానిది. బ్రెయిన్ దాని పని దానిది. అంటే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఎలాగో ఉందో మన రిట్రీట్ జరిగింది. పాంప్లెంట్స్ కోసం తిరిగే వాళ్ళు పాంప్లెంట్స్ కోసం, షీల్డ్ల కోసం తిరిగే వాళ్ళు షీల్డ్ల కోసం, అలాగే కరెంట్ రిపేరింగ్ కానివ్వండి, అలాగే స్పీకర్లు కానివ్వండి, మోటార్లు కానివ్వండి, సరుకులు కానివ్వండి, చికెన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలిగితే ఏ పనికి ఎవరైతే అలాట్ చేశారో వారు అందరూ కూడా కష్టపడ్డారు. పాటల ప్రాక్టీస్ కానివ్వండి, వాక్యం చెప్పటం కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఏ విధముగా అయితే ఇదిగోనండి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేశారో మన శరీరములో ఉన్న అవయవాలు కూడా మనం ఆలోచన చేయగలిగితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉన్నది. అంతేగాని ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే బ్లేడ్ చేసే పని, ఇప్పుడు బ్లేడ్ ఉంటుంది కదండి, బ్లేడ్ చేసే పని బ్లేడ్ చేయాలి, గొడ్డలు చేసే పని గొడ్డలు చేయాలి. బ్లేడుతో మనము చెట్లను నరకలేము, గొడ్డలితో మనము ఇదిగో మరి గడ్డం తీసుకోలేము. దేని పని దానిదే. అందుకే ఇక్కడ మనకు కావలసిన విషయం ఏంటంటే తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనవద్దు. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఇదే మాటను మరలా
గలతీలకు రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. గలతీలకు ఏమని రాస్తున్నాడో మనము ఆలోచన చేయగలిగితే, గలతీలకు ఏమని రాస్తున్నాడో మనం చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనము. ఎవడైనను వట్టివాడయ్యింది తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ఇక నా అంతటోడు లేడు, నా అంత భక్తిపరుడు లేడు, ఇక నా అంతటి వాడు లేడని ఒకవేళ మనల్ని మనం అనుకుంటే, అంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం అని అర్థము. ఒకరోజు నేను మరి మొబైల్లో ఒక వీడియో చూస్తున్నప్పుడు, అది ఏ వీడియో అన్నప్పుడు రన్నింగ్ రేస్ వీడియో అది. ఒక అతను ఫాస్ట్గా ఆ రిబ్బన్ దగ్గరికి వచ్చేసాడు. అది ఏదైతే గోల్ ఉంటుంది కదమ్మా, ఆ రిబ్బన్ ఉంటుంది కదా, దాని దగ్గరికి వచ్చేసాడు. ఇక ఆయన ఏమైపోయాడంటే, ఇక నేను గెలిచేశాను అని ఇక ఆనందపడుతున్నాడు. ఇంకా రిబ్బన్ టచ్ కాలేదు, ఇక నేనే విన్నర్ అని సంతోషపడుతున్నాడు. ఇంకొక అడుగేస్తే ఆయన ఫస్ట్ ప్లేస్ వస్తుంది. కానీ ఈ లోపు అక్కడికి వచ్చేసరికి స్లో అయిపోయాడు. వేరేవాడు వెళ్ళిపోయాడు. అంటే ఈయన ఏమనుకున్నాడంటే, నేను ఫాస్ట్గా పరిగెత్తాను, నేను రిబ్బన్ దగ్గరికి వచ్చేసాను, ఇక నేనే ఫస్ట్, ఇక నా అంతటోడు లేడు అని అనుకుంటున్నాడు. వేరేవాడు రిబ్బన్ టచ్ అయి వెళ్ళిపోయాడు. ఇది వీడియోలో జరిగిందండి, ఇది ఖచ్చితంగా జరిగింది. అందుకే మనం ఎప్పుడు కూడా తొందరపడకూడదు. ఇంకో విషయం ఏంటంటే, ఇక మనంతటోళ్ళు లేరు అని ఎప్పుడు మనల్ని మనం అనుకోవద్దు. మనంతటి వాళ్ళు లేరని మనం ఎప్పుడు అనుకోవద్దు. అందుకే తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా మనల్ని మనం ఎంచుకొనవద్దు. కాబట్టి క్రైస్తవులుగా మనము అలా పలకవద్దు, అలా మనము ఇదిగో అనుకోవద్దు, అలా చేయవద్దు, అలా ఉండవద్దు. ముందుగా క్రైస్తవులుగా ఉన్న మనము అలా పలకవద్దు అంటున్నాడు. ఎలా మనం పలకవద్దు, ఇక బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్ళి చూడగలిగితేనండి, మన ఆత్మీయ జీవితాలను సరి చేసుకునే మాటలు మనం విందాం. దయచేసి ముందుగా అలా పలకవద్దు. క్రైస్తవులుగా ఉన్న మీరు, క్రీస్తు రక్తములో కడగబడిన మీరు అలా పలకవద్దు అంటున్నాడు. ఎలా పలకవద్దో మరి చాలా రిఫరెన్స్లు వస్తాయండి. దయచేసి మరి జాగ్రత్తగా మీరందరూ కూడా ఓపికతో వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ముందుగా మరి అలా పలకవద్దు అన్నది ముందుగా మరి సబ్ టైటిల్ గా మీరు రాసుకోండి. ఎలా పలకవద్దో మనం చూడగలిగితే, యాకోబు పత్రిక, దయచేసి యేసుక్రీస్తు వారి తమ్ముడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకున్నాం. 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాము. ఎవడైనను అంటే అతడు విశ్వాసి కావచ్చు, ఇదిగో బోధించే బోధకుడు కావచ్చు, అతడు వాక్యం వినే విశ్వాసి కావచ్చు, వాక్యము చెప్పే బోధకుడు కావచ్చు, క్రీస్తు రక్తములో కడగబడిన ఎవరైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, నోటికి కళ్ళెము పెట్టుకొనకుండా నేను భక్తుల్ని అనుకుంటే ఆ భక్తి వ్యర్థమే అంటున్నాడు. ఎందుకని మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో నోటికి కళ్ళెము లేకపోతే ఇదిగో భక్తుడు కాదు, నోటికి కళ్ళెము ఉంటే అతడు భక్తుడు. ఒకవేళ నోటికి కళ్ళెము లేదనుకోండి, ఆ తర్వాత ఏమంటున్నాడు అని మనం చూడగలిగితే, నోటికి కళ్ళెము లేకపోతే ఏమంటున్నాడో మనం చూడగలిగితేనండి, 27వ వచనాన్ని కూడా మనం చదువుకుందాము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాంలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఒకవేళ నోటికి కళ్ళెము లేకపోతే ఇహలోక మాలిన్యము అంటుకుంటుంది అంటున్నారు. ఏది పడితే అది మాట్లాడకూడదండి.
ఏది పడితే అది ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. ఎంత మౌనముగా ఉంటే అంత భక్తులుగా మనల్ని ట్రీట్ చేస్తారు. అందుకే అంటున్నాడు, ఒకవేళ నోటికి కళ్యము ఉంటే మీరు భక్తులు, నోటికి కళ్యము లేకపోతే మీరు భక్తులు కాదు. ఒకవేళ నోటికి కళ్యము లేకుండా మీరు మాట్లాడుతున్నారు అంటే ఈ లోకములో ఉండే పాపము మీకు అంటుకుంటుంది అంటున్నారు. అందుకేనండి, మీ నోటిని మనం ఏం చేసుకోవాలి అన్నప్పుడు అండి, మనము నోటికి కళ్ళెము పెట్టుకుంటే ఇదిగో మనము భక్తులమో కాదో అటు దేవుడు డిసైడ్ చేస్తాడు, అటు విశ్వాసులు డిసైడ్ చేస్తారు. అంతేకాని నేను భక్తుల్ని అని మీరు అనుకోనవద్దు. మనం నోరు కంట్రోల్ చేసుకోకుండా నేను భక్తుల్ని అని మీరు అనుకోనవద్దు అంటున్నాడు. అనుకోనవద్దు, మీరు పలకవద్దు. ఇంకా ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము దయచేసి 13వ వచనాన్ని మనం చదువుకున్నాము. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము అంటున్నాడు. కాచుకొనుము. నోరును కాచుకునేవాడు భక్తుడు. ఈరోజు కుటుంబాల్లో చాలా గొడవలకు గల కారణం ఏంటంటే, భార్యాభర్తల మధ్య కావచ్చు, పిల్లల మధ్య కావచ్చు, బంధాల మధ్య గొడవలకు కారణం ఏంటయ్యా అంటే మన నోరు, మన నాలుక. అందుకేనండి, కుటుంబములో నాలుక పాత్ర అని మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. కుటుంబంలో నాలుక పాత్ర అనే మరి అంశం ఉందండి, అది వినండి. ఎందుకంటే మన నాలుక బాగుంటే మనం బాగుంటాము, మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటే మన బంధాలు, మన సమాజం బాగుంటుంది. మన నోటితోనే ఒకరిని దూరం చేసుకుంటాము, మన నోటితోనే ఒకరిని మనం దగ్గర చేసుకుంటాము. అందుకేనండి, నోరును కాచుకునేవాడు భక్తుడవుతాడు, నోరును కాచుకోకుండా మాట్లాడేవాడు భక్తుడు కాదు. అదే కీర్తనల గ్రంథము 141వ కీర్తన 3వ వచనాన్ని చదువుకున్నాం. 141వ కీర్తన 3వ వచనాన్ని దయచేసి మనం అందరం కూడా చదువుకుందాము. 141వ కీర్తన, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అది ఏమంటున్నాడు అంటే, నోరును మనము కార్చుకోవాలట. నోరును మనం కాచుకోవాలి. ఎందుకంటేనటండి, ఆ నోరట బహుగా అదిరిపడుతుందటండి. నాలుక బహుగా అదిరిపడుతుంది అన్నాడు. అక్కడ చెప్పాడు ఆ మాట. ఇంతకుముందు యాకోబు గారి ఆ పత్రికలోనే మనం మరలా వెళ్ళగలిగితే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు త్వరగా చదువుకుంటాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకున్నాము. గుర్రము మనకు లోబడుటకై నోటికి కళ్యము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పబడును కదా. ఓడలను చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. కుటుంబాలలో ఈరోజు కలహాలు ఎందుకు? కుటుంబాలలో ఈరోజు ఎందుకు సమస్యలు? ఎందుకంటే మీ నాలుక ఎప్పుడు కూడానండి ఒకరిని గణపరిచే మాటలు, ఎప్పుడు కూడా ఒకరిని గొప్ప చేసే మాటలు, ఒకరిని గౌరవించే మాటలు మన నోటి నుండి రావాలి. అందుకే ఏమంటున్నాడు, ఒకవేళ నాలుకను కాచుకోకపోతే అది బహుగా అదిరిపడును అన్నాడు. ఒక అంత పెద్ద గుర్రమును నోటికి కళ్ళెమేసి దాన్ని మనం కంట్రోల్ చేయవచ్చు. అంత పెద్ద పడవ ఉంది, ఒక స్టీమర్ కావచ్చు, ఒక షిప్ కావచ్చు, ఒక ఓడ కావచ్చు, దాన్ని ఒక చుక్కాని అంటే తిప్పేది ఉంటుంది కానీ స్టీరింగ్ ఉంటుంది కదండి, దానితో మనము కంట్రోల్ చేయవచ్చు. అయితే ఎవరైతే నాలుకను సాధువు చేసుకుంటాడో, నాలుకను సాధువు చేసుకునేవాడు
భక్తుడవుతాడు, భక్తుడవుతాడు, భక్తుడవుతాడు. ఎందుకేనండి, నాలుక జాగ్రత్త, నాలుక జాగ్రత్త, నాలుక జాగ్రత్త. ఏమంటున్నాడు అపోస్తులుని పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకున్నాం. 4వ అధ్యాయం 29వ వచనము, 4వ అధ్యాయం 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను నీ నోట రానియ్యకుడి. దుర్భాష ఏదైనను నీ నోట రానియ్యకుడి. అవసరమైతే మాట్లాడండి, లేదంటే మౌనముగా ఉంటే మీకు అది ఎలాంటిదంటే అది మీకు గౌరవము. మీరు మౌనముగా ఉంటుంది మీకు గౌరవము. అవసరమైతే మాట్లాడండి, అవసరమైతే మాట్లాడండి. కొన్నిసార్లు మాట్లాడటం అనేది వెండి లాంటిది, సిల్వర్ లాంటిది అయితే కొన్నిసార్లు మౌనముగా ఉండటం అది బంగారము లాంటిది, అది బంగారము లాంటిది. కాబట్టి ఇక్కడ ఇంకేమంటున్నాడంటే దుర్భాష ఏదైనాను నీ నోట రానియ్యకుడి. దుర్భాష ఏదైనాను నీ నోట రానియ్యకుడి. దుర్భాష వస్తూ మనం క్రైస్తవులం అని చెప్పుకుంటే అది మనము ఇదిగో మనం భక్తులం కాదు, మనం భక్తులము కాదు. కాబట్టి నాలుక కుటుంబంలో ఇది ఏం చేస్తుంది? కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతుంది, ఇదిగో బంధువుల మధ్య చిచ్చు పెడుతుంది, సమాజంలో చిచ్చు, సంఘాల్లో చిచ్చు. నాలుక కంట్రోల్ చేసుకోవాలి, నాలుకను మనం సాధు చేసుకోవాలి, నాలుకను మనం సాధు. ఒకరిని సంపాదించుకోవాలన్నా నీ మాటే, ఒకరిని పోగొట్టుకోవాలన్నా మీ నాలుక ఆ నాలుక నుండి వచ్చే మాటలను బట్టి ఉంటుంది. అందుకే పేతురు గారు కూడా ఏమని రాస్తున్నాడు అన్నప్పుడు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మంచి దినములు చూడాలి అంటే మీ పెదవులను, మీ నాలుకను మీరు కాచుకోవాలి అని చెబుతున్నాడు. మరలా కీర్తన గ్రంథం 39వ కీర్తన 1-2 వచనాలు మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథము 39వ కీర్తన 1-2 వచనాలు చదువుకున్నాం. నా నాలుకతో పాపము చెయ్యకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. నేను ఏమీ మాటలాడక మౌనమైతిని. క్షేమమును గూర్చైనను పలకక నేను మౌనముగా ఉంటిని. అయినను నా విచారము అధికమాయను. దావీదు గారు అంటున్నారు, ఏమంటున్నారంటే నాలుకతో పాపము చేసే అవకాశం ఉందా అంటే అవకాశం ఉంది అంట. నాలుకతో పాపం చేసే అవకాశం ఉందంటే నాలుకతో కూడా పాపము చేసే అవకాశం ఉంది. అందుకే కిందికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. కొన్నిసార్లు అండి మనము మంచి మాటలాడినా దాన్ని భక్తిహీనుడు అపార్థం చేసుకుంటాడు. ఏమమ్మా బాగున్నావా అని నేను అడిగాను. అమ్మ బాగున్నావా అని నేను అడిగాను. అడిగినప్పుడు ఆమె అంటే బాగుంటేనే వచ్చాను అంటుందా. బాగుంటేనే వచ్చాను అంటే ఎలా ఉందో చూడండి, మాట ఎలా ఉందో చూడండి. బాగున్నావా అంటే బాగున్నానండి అని అంటే అయిపోయింది కదండి. బాగుంటేనే వచ్చాను నేను అని మాట్లాడుతూ ఉంది. అసలు నేను ఆమెను అడగలేదు, నేను అడిగిన పక్క ఆమెను అడిగాను. ఈమె ఆన్సర్ ఇస్తుంది. అందుకే కొన్నిసార్లు మనము మంచి అడిగినా దాన్ని భక్తిహీనులు అపార్థం చేసుకుంటారు. కాబట్టి మనం ఏం చేయాలన్నప్పుడు అండి కొన్నిసార్లు మనము మౌనముగా ఉంటే మంచిది. అందుకే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనువాడు బుద్ధిమంతుడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి మన పెదవులను మనం కాచుకోవాలి, మన నాలుకను మనము సాధువు చేసుకోవాలి.
ఇలా చెప్పుకుంటూ వెళితే నాలుక గురించి ఎన్నో మాటలు చెప్పాడండి. నాలుక గురించి ఇక్కడ చూపెట్టి మళ్ళీ ఇక్కడికి వద్దాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగదు. అంటే ఏ మాటలు రావాలి అన్నప్పుడు కృతజ్ఞతావచనములే మీరు పలకాలి. ఒకవేళ మన నాలుక కనుక మనం అదుపు చేసుకోకపోతే, ఒకవేళ మన నోటికి మనం కళ్ళెము పెట్టుకోకపోతే, అప్పుడు దేవుడు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు మనకి. ఏమని వార్నింగ్ ఇస్తున్నాడో అందరు కూడా దయచేసి మరలా సామెతల గ్రంథం 10వ అధ్యాయము 31వ వచనాన్ని చూడండి. 10వ అధ్యాయం 31వ వచనం చూడండి. 10వ అధ్యాయం 31వ వచనం 10:31. నీతి మంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడును. మాటలు పలుకు నాలిక పెరికి వేయబడును అంటే దేవుడు అంటున్నాడు, మూర్ఖపు మాటలు మీ నోటి గుండా వస్తే నేను దాన్ని చీల్చేస్తాను అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఇంకా అలా పెరికి వేస్తాను అన్నతోనే దేవుడు ఆగిపోలేదు, అక్కడితోనే దేవుడు ఆగిపోలేదు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఇంకా ఏమని వార్నింగ్ ఇస్తున్నాడు. దయచేసి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. 13వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నాము. తన నోరును కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరు కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. దయచేసి కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరు గమనించండి, నాలుకను కంట్రోల్ చేసుకోండి. ఒక మాట. ఎవరైనా కుటుంబంలో తగ్గాలి, ఎవరైనా కుటుంబంలో తగ్గించుకుంటే ఒకళ్ళు అంటున్నప్పుడు ఒకళ్ళు తగ్గించుకోవాలి. అప్పుడే కుటుంబాలు బాగుంటాయి. అందుకేనండి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, తన నోరును కాపాడుకొనువాడు తన్ను కాపాడుకుంటాడు. కాపాడుకుంటాడు. నీ నోరును నువ్వు కాపాడుకుంటే, నువ్వు కాచుకుంటే, నువ్వు సాధువు చేసుకుంటే, నువ్వు కంట్రోల్ చేసుకుంటే నిన్ను నీవు కాపాడుకుంటావు, నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు. ఇదిగోనండి నలుగురిని నువ్వు కాపాడుకుంటావు. కాబట్టి ఊరికే మాట్లాడుకోకండి ఎక్కువగా. అందుకే అన్నాడు కదా, విస్తారమైన మాటల్లో దోషముందక మానదు అన్నాడు. కాబట్టి కుటుంబంలో నాలుక పెట్టే చిచ్చు మనకు అర్థం కావాలి. మనం భక్తుడిగా ఇదిగో మరి ప్రజలు గుర్తించాలి అన్న, దేవుడు గుర్తించాలి అన్న, మన నోటికి కళ్ళెము ఉండాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఇప్పుడు ఏది పడితే అది తినం కదండి, ఏది పడితే అది తిననప్పుడు ఏది పడితే అది ఎందుకు మాట్లాడాలి మనము? అందుకే నోరును మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా మనము కాచుకోవాలి అని దేవుడు మనకు ఇదిగో అదే మొదటి చెప్తూ క్రైస్తవులుగా అలాగూ పలకవద్దు, ఏది పడితే అది మనము పలకవద్దు. కృతజ్ఞతా వచనములే మీ నోటి నుండి రావాలి అంటున్నారు. ఇది మొదటిదైతే. ఇక రెండో విషయం దగ్గరికి మనం వెళ్దాము. ఏంటి అన్నప్పుడు రెండో విషయం, ఇప్పుడు అలాగూ పలకవద్దు అని మనం విన్నాము. అలా అనుకొనవద్దు. ఏమనుకొనవద్దు. ద్వితీయోపదేశ కాండము దయచేసి 9వ అధ్యాయము 4వ వచనము ముందుగా తర్వాత 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము మనము చదువుకుందాము. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకొనున్నట్లు యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు చెబుతున్నాడు, మోషే గారి ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు చెబుతున్నాడు. ఏమని ఫీల్ అవుతున్నారంటే, ఏమని ఫీల్ కావద్దు మీరు.
ఏమని మీరు ఫీల్ కావద్దంటే, మేము నీతిమంతులము కాబట్టి దేవుడు ఇదిగో ఆ ప్రాంతం, ఆ కానాను దేశంలో మాకంటే ముందుగా ఉన్న 7 జాతుల వారిని వెళ్ళగొట్టి, వాళ్ళు పాపులు కాబట్టి వాళ్ళని వెళ్ళగొట్టి మమ్మల్ని ప్రవేశపెట్టాడు అని మీరు ఫీల్ అవ్వద్దు, మీరు అనుకొనవద్దు. అంటే మేము నీతిమంతులము, మేము మంచి వాళ్ళము, అందుకే ఇదిగో ఆ పాలు తేనెలు ప్రవహించు దేశములో దేవుడు మమ్మల్ని ప్రవేశపెట్టాడు అని ఇశ్రాయేలీయులారా మీరు అనుకొనవద్దు అని మోషే గారి ద్వారా దేవుడు పలికిస్తున్నాడు. ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరింది ఎంతమంది అండి? సుమారుగా 6 లక్షల కాల్బలము. అంటే ఈ యుద్ధం చేసే వాళ్ళు పురుషులు 6 లక్షల కాల్బలం. కానీ బయటకు వచ్చింది ఎంతమంది అంటే ఒక 20-30 లక్షల మంది బయటకు వచ్చారు. కానీ మనం ఆలోచన చేయగలిగితే కానానుకు ప్రవేశించింది ఎంతమంది అన్నప్పుడు కేవలము 2 మాత్రమే ప్రవేశించారు. అందులో యెహోషువ గారు, కాలేబు గారు. మిగిలిన వారంతా కూడా ఇదిగో ఈ అరణ్యములో రాలిపోయిన వారి సంతానము కానాను దేశంలోనికి ప్రవేశించింది. ఈ అరణ్యంలోనండి 10 సార్లు ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేశారు. 10 సార్లు దేవుని మీద తిరుగుబాటు చేశారు. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, ఇదిగో మేము నీతిమంతులము, ఇదిగో మేము మంచి వాళ్ళము కాబట్టి దేవుడు మమ్ములను ఈ దేశములో ప్రవేశపెట్టాడు అని ఇశ్రాయేలులారా మీరు అనుకొనవద్దు. ఇదిగోనండి, మేము ప్రార్థన పరులం కాబట్టి మాకు ఉద్యోగం వచ్చింది, మేము ప్రార్థన పరులం కాబట్టి మాకు రోగాలు రావటం లేదు, ఇదిగో మేము ప్రార్థన పరులం కాబట్టి మాకు అనుకున్నది జరుగుతుంది, అంతా మా ప్రార్థన మేమే అని అనుకుంటే అని ఎప్పుడు కూడా మనం అనుకొనవద్దు. కొంతమంది ఉంటారు, ఇదిగో మేము భక్తులం కాబట్టి మాకు ఏమి రావటం లేదు అన్నవాళ్ళు కూడా ఉన్నారు నాతో. వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే వస్తుంది, అది కామన్. రోగాలన్నిటివి ఎవరికైనా వస్తాయి. ఆరోగ్య పరిస్థితి, అనారోగ్యం అనేది ఎవరికైనా రావచ్చు. అది నాకు రాలేదు, ఆయనకు వచ్చిందంటే ఆయన భక్తుడు కాదు కాబట్టి ఆయనకు వచ్చిందని అంటే అది అలా ఎంతవరకు న్యాయం చెప్పండి. కాబట్టి అలా ఎప్పుడు కూడా మనము అనుకొనవద్దు. అంత నా ప్రార్థన, అంత మా భక్తి, అంత మేమే అని ఎప్పుడు కూడా మనం అనుకొనవద్దు. ఇంకా 5వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడు అంటే, అదే 9వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 5వ వచనంలో ఏమంటున్నాడు అంటే, నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొనుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థతమైనను హేతువు కాదు, ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. ఎందుకు వెళ్ళగొట్టాడు అంటే పితరులకు ఇచ్చిన మాటను బట్టి. అంతేగాని మీరేదో నీతిమంతులని, మీరేదో మంచి వాళ్ళని మీరు అనుకొనవద్దు, మీరు ఫీల్ అవ్వద్దు అని ఇశ్రాయేలీయులకు మోషే గారు చెబుతున్నారు. ఇది 2వ విషయం అయితే మనకు టైం కూడా అయిపోతుంది. ఇక త్వరగా 3వ విషయంలో కూడా మనం వెళ్దాం. 3వ విషయంలో కూడా ఇంకా ఏమనుకోనవద్దో మనం చూడగలిగితే, మరి రోమీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాము. అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు అంటున్నాడు. అంటే మన దృష్టికి మనమే బుద్ధిమంతులమని అనుకొనవద్దు అంటున్నాడు. అంటే మన దృష్టికి మనమే బుద్ధిమంతులం, మేమే తెలివిగల వాళ్ళం అని ఎప్పుడు కూడా మనం అనుకోవద్దు. ఎందుకంటేనండి, మనం ఎంత బుద్ధిమంతులమో ఆ పరిస్థితులు వచ్చినప్పుడు 2 యాంగిల్ అనేది బయటపడతాడు. అందరం బాగానే ఉంటాం, ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏంటో, మన స్వభావం ఏంటో అది బయటపడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నేను బుద్ధిమంతుని అని మనం అనుకొనవద్దు అంటున్నారు. ఎందుకంటే మనం ఆలోచన చేయగలిగితే ప్రతి మనిషిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత బయటపడితే పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. అందుకే కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా మనం త్వరగా చదువుకుందాం. కొరంథీయులకు రాసిన 4వ అధ్యాయం 3వ వచనము, మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుటకు నాకు మిక్కిలి అల్పమైన సంగతి
నన్ను నేనే విమర్శించుకొనుచున్నాను. కాబట్టి మనము ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో ఎప్పుడు కూడా నేను బుద్ధిమంతుణ్ణి అని మనం ఎప్పుడు కూడా అనుకొనవద్దు. మనిషి నైజం ఏంటంటే ఒకవేళ ఎదుటి వ్యక్తి మనకు నచ్చితే మంచిగా మాట్లాడతాడు, నచ్చకపోతే చెడ్డగా మాట్లాడతాడు. కాబట్టి మనము నీతిమంతులం, మనం బుద్ధిమంతులం అనుకున్నంత మాత్రాన కాదు, అది కాదు. అలా ఎప్పుడు కూడా అనుకొనవద్దు అంటున్నాడు. మరలా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం మరలా చదువుకుందాము. 12:16 ఏడ్చువాడితో ఏడువుడి, ఒకరితోనొకడు మనసు కలిగి ఉండుడి, హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎంత తగ్గించుకుంటే దేవుని దృష్టిలో అంత హెచ్చించబడతామో. సామెతల గ్రంథంలో అంటారు 3వ అధ్యాయం 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. ఒకరోజు సౌలు గారు తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. యాజకులు అర్పించవలసిన బలులు ఈయన అర్పించేశారు. ఆయన సమూయేలు గారు లేట్ అవుతుంది, ఇదిగో ఎక్కడ ఫిలిష్తీయులు వచ్చి నా మీద పడతారేమో అని ఈయన తొందరపడి బలులు అర్పించాడు, తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. ఇప్పుడు కూడా మన స్వబుద్ధిని ఎప్పుడు కూడా మనం ఆధారం చేసుకోవద్దు. మేమే బుద్ధిమంతులమని ఎప్పుడు కూడా మనము అనుకొనవద్దు అని దేవుడు అంటున్నాడు. ఇక మరొకటి కూడా ఏమనుకోనవద్దో త్వరగా మరొకటి కూడా మనం చూడగలిగితే, మరొకటి ఏంటంటే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం పెద్ద ప్రవక్త ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము, దయచేసి 8వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకున్నాం. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్ద ఉన్నదనియు మీరేలా అందరూ, నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే నాలుగోది ఏంటంటే మేమే జ్ఞానులమని అనుకొనవద్దు. ఇక బైబుల్ అంతా మాకు తెలుసు. గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం చదవండి. తన దృష్టికి జ్ఞానిని అనుకొను వానిని చూచితివా, వానిని గుణపరుచుట కంటే మూర్ఖుణ్ణి గుణపరుచుట సులువు. అంటే సోమరోడు ఇలా అనుకుంటాడట. ఏమనుకుంటాడంటే తన దృష్టికి తాను జ్ఞానిని అనుకుంటాడు. అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని గదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. అంటే చెడుతనము తీసుకోకుండా నీవు జ్ఞానివి కాలేవు. రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయము, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు
బుద్ధిహీనులైరి. జ్ఞానం ఉంటే ప్రేమ ఉంటుంది, ప్రేమ లేకపోతే అతడు జ్ఞాని కాలేడు. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఎవడును తను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞాని అని అనుకోని ఎడలా జ్ఞానం అగునట్లు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ప్రపంచంలో నేనే జ్ఞానినని అనుకొనవద్దు. అలా అనుకుంటే నువ్వు వెర్రివాడవు అవుతావని దేవుడు చెబుతున్నాడు. చివరిగా అలా అనుకునే వారికి ఏం జరుగుతుందో చివరిగా ఈ మాట చూసుకొని, ఇంకా 2 ఉన్నాయి బ్యాలెన్స్. అలా చేయవద్దు, అలా ఉండకూడదు అనేది మనం తర్వాత నేర్చుకోవాలి. చివరిగా మరి అలా అనుకుంటే ఏం జరుగుతుందో యెషయా గ్రంథము 5వ అధ్యాయము, పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. 5వ అధ్యాయం 5:21. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకొను వానికి శ్రమ అంటున్నాడు. అలా బుద్ధిమంతులము, జ్ఞానవంతులం మేమే అని ఒకవేళ మనం అనుకుంటే అలాంటి వారికి శ్రమ అంటున్నాడు. కాబట్టి దయచేసి అందరూ కూడా మొట్టమొదటిగా అలా పలకవద్దు అంటున్నాడు. ఎలాగంటే మన నోరును మనం కంట్రోల్ చేసుకుంటే మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. నాలుక వల్లనేనండి కుటుంబాల్లో కావచ్చు, భార్య భర్తల మధ్య కావచ్చు, ఇదిగోనండి బంధువుల మధ్య కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు చిచ్చు. ఎందుకంటే నాలుక వలన, నోటి నుంచి వచ్చే మాటల వలన ఎంత మౌనముగా ఉంటే అంత గౌరవమో, ఎంత అవసరమైతే మాట్లాడాలి, లేదంటే మౌనంగా ఉండాలి. అప్పుడే మీరు భక్తులుగా ట్రీట్ చేయబడతారు. రెండవది అనుకొనవద్దు అంటున్నాడు. ఏమనుకొనవద్దు అంటే, ఇదిగో మనము నేనే నీతిమంతులం అని అనుకొనవద్దు, మనమే బుద్ధిమంతులం అని అనుకొనవద్దు, మనమే జ్ఞానవంతులమని అనుకొనవద్దు. అలా మనం